వెల్కమ్ టు టీ10 న్యూస్. గత ఏడాది మే 3న ప్రారంభమైన మణిపూర్ హింసాకాండ ఇంకా చల్లారలేదు. దాదాపు 400 రోజులు గడిచిన ఈ హింసాకాండలో 230 మందికి పైగా మరణించారు. సుమారు 67,000 మంది నిరాశ్రయులయ్యారు. అయినా హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం జరిగిన అల్లర్లలో 6గురు మృతి చెందారు. దీంతో ప్రభుత్వము నిషేధాజ్ఞలను మరింతగా కఠినతరం చేసింది. కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా ఇక్కడ హింసాకాండను నిరోధించలేకపోతున్నాయి. మైతి కమ్యూనిటీలకు ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ 2023 మే 3న ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ పిలుపు మేరకు ఇంఫాల్లో గిరిజన మద్దతు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. దీనికి ప్రతిస్పందనగా మైతికి చెందిన కొన్ని సంస్థలు మరొక ర్యాలీని నిర్వహించాయి. ఈ సందర్భంగా కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. అలాగే కొంతమంది దుండగులు ఆంగ్లో కుకీ యుద్ధ శతాబ్ది ద్వారాన్ని దగ్ధం చేయడంతో పరిస్థితి దిగజారింది. ఈ రోజు నుంచి హింసాకాండకు నాంది పలికినట్లయింది. హింసాకాండ ప్రారంభ రోజుల్లోనే ఇళ్లతో పాటు చర్చీలు, దేవాలయాలు, వాహనాలను తగలబెట్టారు. మే 8 నాటికే 60 మంది మరణించారని, 231 మంది గాయపడ్డారని, మతపరమైన ప్రదేశాలతో పాటు 1700 ఇండ్లు ధ్వంసమయ్యాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు. ప్రారంభంలోనే తీవ్రంగా ఉన్న హింసాకాండ కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మే 5 నాటికి 20,000 మంది, మే 14 నాటికి 40,000 మంది ఇళ్లను ఖాళీ చేసి 178 శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారని ప్రభుత్వం నివేదించింది. హింసాకాండతో 8 జిల్లాల్లో కర్ఫ్యూలు విధించిన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మరోవైపు కేంద్ర బలగాలను, సైన్యాన్ని రాష్ట్రంలో మోహరించారు. అయినా హింసాకాండను ప్రభుత్వం అదుపులోకి తీసుకుని రాలేకపోయింది. పైగా హింసాకాండ తీవ్రతరమైంది. జూన్ 14న రాష్ట్ర కేబినెట్ లో ఏకైక మహిళా మంత్రి నెమ్చా కిప్జన్ అధికార నివాసంపై దాడి చేసి నివాసాన్ని తగలబెట్టారు. ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు పెరిగాయి. పైగా ఈ దాడుల్లో అధునాతన ఆయుధాలు వినియోగించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. మే 4 నుంచి మే 29 వరకు పోలీసుల నుంచి సుమారు 3,000 ఆయుధాలను ఆందోళనకారులు దోచుకున్నారు. వీటితో పాటు అనేక ఆధునిక ఆయుధాలను కూడా ఆందోళనకారులు బహిరంగంగా ప్రదర్శించడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో దేశం నివ్వెరపోయింది. కొంతమంది వ్యక్తులు వీధుల్లో ఆయుధాలు, యూనిఫామ్లతో కవాతు చేయడము, ఇళ్లపై దాడులు చేస్తున్న వీడియోలు దేశాన్ని కుదిపివేశాయి. కేవలం కొన్ని ఇండ్లపైనే కాకుండా కాలనీలు, ఊర్లను తగలబెట్టడం మణిపూర్ లో సామాన్య విషయంగా మారింది. అలాగే బీహార్, హర్యానా, నాగాలాండ్ నుంచి వచ్చిన వలస కార్మికుల ఇండ్లపై దాడులు జరిగాయి. అలాగే పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బంది, ఆర్మీపై కూడా దాడులు జరిగాయి. జిరిబాం జిల్లాలో జరిగిన హింసాకాండలో 6గురు మృతి చెందారు. మణిపూర్ లో ఇంతటి స్థాయిలో హింసాకాండ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన చర్యలు లేవు. మణిపూర్ లోని హింసాకాండ ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నా మోడీ మాత్రం దీనిపై పెదవి విప్పటం లేదు. కనీసం అక్కడ పర్యటనకు కూడా వెళ్లలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో జిరిబాం జిల్లాలో 6గురు మృతి చెందారు. ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మరో 5గురు సాయుధులు ప్రాణాలు కోల్పోయినట్టు మణిపూర్ పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచంద్పూర్ లో మిలిటెంట్లకు చెందిన 3 బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్టు తెలుస్తోంది. రాకెట్ దాడుల్లో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా మరో 6గురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తొలి రాకెట్ దాడి తెల్లవారుజామున 4:30 గంటలకు ట్రోంగ్లావ్బీలో చోటు చేసుకుంది. ఈ దాడిలో 2 నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రెండో దాడి మధ్యాహ్నం 3 గంటలకు మొయిరాంగ్లోని మాజీ సీఎం మైరెంబం కొయిరెంగ్ నివాసం ఆవరణంలో జరిగింది. రాకెట్ కు అమర్చిన బాంబులు పేలడంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ పరిణామాల నేపథ్యంలో చూరాచంద్పూర్ లోని మువాల్ సంగ్, లైకా మువాల్స్ గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 3 బంకర్లను కూల్చేశారు పోలీసులు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.